హలో అత్తలు, ఎలా ఉన్నారు? నేనైతే మస్తున్నా. నువ్వు బాగానే ఉంటావురా, మమ్మల్ని దమ్ దమ్ చేస్తున్నావు. వెనకటి కవడో కమ్మటి కలల్లో నుంచి బలవంతంగా లేపారని ఆ కమ్మతానాన్ని వదలలేక కప్పు తెచ్చాడంట. బిహాన్ పడుకుంది చాలు వెంటనే కిందికి రారా అంటే కప్పుకుంది కట్టుకొని వచ్చాడు. అట్లుంటది మా వాడితోటి. ఊరుకున్నా ఎప్పుడు చూడు నా గురించి కనిపెట్టిస్తూనే ఉంటా అందరికి. మా అమ్మకుతే నాకు పని నేర్పాలనుకుంటుందో లేక ఆమె ఒకటే పని చేసుకుంటుందని బోరు కొట్టి నన్ను తోడుగా పెట్టుకుంటుందో అర్థం కాదు. ఈ ముళ్ళకాడలన్నీ ముక్కలు ముక్కలు చేసి డబ్బాలో వేయాలంట. ఏం చేస్తాం, తప్పదు కదా, చేయాల్సిందే. మా వాడిని తీసుకెళ్ళి మంచి పర్వతం మీద కూర్చోపెట్టిన నాన్న ఏసీ అంటాడు. వాడికి ఏ కాలమైనా సరే ఏసీలు ఫ్యాన్లు రన్ అవుతూనే ఉండాలి. కరెంట్ బిల్ వస్తే సమ్మ ఉంటుంది నీకు గాలి ఇక్కడికి వస్తుందా? మధ్యతరగతి కుటుంబంలో ఒక 2 విషయాలు అందరి ఇంట్లో వింటూనే ఉంటాం కదా, ఎస్పెషల్లీ 80s 90s జనరేషన్ వాళ్ళు. ఒకప్పుడు మనం బాగా బ్రతికిన వాళ్ళం రా, అందరినీ నమ్మి మోసపోయాం. అది అమ్మకపోయింటి ఇప్పుడు రాజాలా బ్రతికి వెళ్ళాం. ఇంకొకటి అమ్మ చేసే సాంబార్. ప్రపంచంలో ఎవ్వరు చేసిన సాంబార్ టేస్ట్ రాదు, వాళ్ళ అమ్మ చేస్తేనే వస్తుంది, అదిరిపోతుంది. అందరూ వచ్చి గిన్నెలు పట్టుకుని లైన్లో ఉంటారు. ఈ 2 విషయాలు అయితే ఖచ్చితంగా అందరి ఇంట్లో వింటుంటాం కదా. ఆడు చూడండి, తినేంత తిన్నాడు, మంచి తిన్నాడు, ముక్కలన్నీ ఎరుకు తిన్నాడు, ఆలుగడ్డలు ములక్కాయలన్నీ. టైట్ అయిపోయిందని అన్నంని కట్లెట్ చేస్తున్నాడు. గబ్బుగాడు గబ్బు గబ్బు చేస్తున్నాడు. కట్లెట్ చేయి ఇంకా. అత్తలో మీకు ఏం చాటు కావాలి కింద ఆర్డర్ పెట్టండి. ఉంటా మరి, బాయ్.